హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనము ఈ రోజు నుంచి జీడిఎస్కు సంబంధించిన సమాచారమే కాకుండా పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన స్కీమ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి స్కీమ్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జీడిఎస్ అభ్యర్థులు స్కీమ్స్ను అంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలో ఈ రోజు నుంచి మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు 100% ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది ఒక ఇన్సూరెన్స్ విభాగానికి చెందిందండి. పిఎల్ఐ అనేది గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారికి అర్హత అయితే ఉంటుందండి ఈ పిఎల్ఐ తీసుకోవడానికి. అంతేకాకుండా ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా అర్హత ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు సాఫ్ట్వేర్ సంస్థలు కానీ లేకపోతే డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి వారు కూడా ఈ పిఎల్ఐకి అయితే ఎలిజిబుల్ అవుతారు. అడ్వర్టైజింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రజల్లో దీని మీద అవగాహన లేదండి. చాలా అయితే ఈ పిఎల్ఐ ద్వారా మంచి బెనిఫిట్స్ అయితే చాలామంది అయితే పొందడం జరుగుతుంది. ఓకేనా? ముఖ్యంగా చూసినట్లయితే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్, అంటే బోనస్ అంటే నథింగ్ బట్ వడ్డీ అండి. ఎక్కువ వడ్డీ అయితే మనము తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనము ఒక్కసారి పాలసీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం కానీ సహజ మరణం కానీ జరిగినట్లయితే మన నామినీకి మనం ఎంచుకున్న పాలసీ మొత్తం అనేది వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఒక్క ఇన్స్టాల్మెంట్ కట్టినా కూడా పాలసీ మొత్తం అంటే సమ్ అష్యూర్డ్ అని ఉంటుంది కదా, 5 lakhs or 10 lakhs పాలసీ మొత్తం తీసుకుంటారు కదా, ఆ మొత్తం కూడా మీ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనము ఒక 2 క్వశ్చన్స్ అయితే ప్రతి స్కీమ్కి కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. వై, హౌ, ఈ 2 క్వశ్చన్స్ ప్రతి స్కీమ్లో కూడా నేను వివరించడం జరుగుతుంది. వై అంటే ఎందుకు ఈ పాలసీ తీసుకోవాలి, బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అంటే ఎందుకు తీసుకోవాలని చూసుకున్నట్లయితే ఏ ఇతర బీమా సంస్థలతో పోల్చదగింది కాదు అని మీకు చెప్పాను. అంతేకాకుండా ఇది నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఈ విధంగా కాలపరిమితుల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రీమియం చెల్లించేదానికి. ఓకేనా? అంతేకాకుండా 20,000తో స్టార్ట్ చేసుకొని అంటే మీరు 20,000 పాలసీ కూడా తీసుకోవచ్చు అనమాట. 20,000తో స్టార్ట్ చేసుకొని 50 లక్షల పాలసీ వరకు మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్ని పాలసీలైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒక 5 lakhs పాలసీ తీసుకొని మంత్లీ ఒక 3,000 to 5,000 కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మీకు ఇన్కమ్ పెరిగింది అంటే ఇన్కమ్ సోర్స్ పెరిగింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 10 lakhs ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా 50 lakhs వరకు మీరు ఎన్ని పాలసీలైనా చేసుకోవచ్చు. 50 lakhsను మించకూడదు అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు పాలసీ అయితే తీసుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రీమియం చెల్లించడానికి మనకు దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళి ప్రీమియం చెల్లించే సౌకర్యం అయితే ఉంది. ఓకేనా? అంతేకాకుండా ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. ఆన్లైన్లో కూడా మీరు ఐపీబీబీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు ఈ పిఎల్ఐని ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చు. అంతేకాకుండా లోన్ సదుపాయం ఉందండి. దీంట్లో 3 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు కట్టిన మొత్తం మీద లోన్ సదుపాయం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు 6 months కానీ 1 year కానీ ఆ పైన కానీ మీరు ముందుగా అమౌంట్ కడితే మీకు రిబేట్ సౌకర్యం అనేది ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఎక్స్ట్రా ఆదాయం కూడా దీంట్లో తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ముఖ్యంగా సరెండర్ అంటే మీరు పాలసీని ఇంకా నేను కట్టుకోలేను అనుకుంటే మినిమం 5 సంవత్సరాలు ఉంచుకున్నట్లయితే మీకు వడ్డీ కల్పిస్తారండి. ఒకవేళ మీరు కట్టుకోలేకపోతున్నా అంటే 5 సంవత్సరాల లోపల మీరు క్లోజ్ చేయాలనుకుంటే మీకు ఎటువంటి వడ్డీ రాదు. మీరు ఎంతైతే కట్టారో అది మాత్రమే తీసుకునే సౌకర్యం అయితే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనకు పిఎల్ఐలో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ హౌ అంటే ఎలా నేను అప్లై చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనము దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కు మీరు వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఎక్కడ గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కైనా మీరు వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ముఖ్యంగా దీనికి కావాల్సిన సర్టిఫికేట్లు చూసినట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్,
అంతేకాకుండా మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ సర్టిఫికేటు, లేకపోతే మీరు డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేటు, ఉద్యోగస్తులైతే మీ జాబ్ సర్టిఫికేటు, ఈ విధంగా ఏదైనా ఒకటి తీసుకుని వెళ్ళాలి. అంతేకాకుండా మీ నామినీ వివరాలు అయితే కంపల్సరీగా తీసుకువెళ్ళాలండి. ఈ పిఎల్ఐని మీరు ఆన్లైన్లో చూసే సౌకర్యం కూడా ఉంటుందండి. ఇది ఎలా అంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫో పోస్ట్ అని మీరు సెర్చ్ చేయండి. అక్కడ పోస్ట్ ఇన్ఫో అనేది మీకు వస్తుందండి. ఒక యాప్ అనేది మీకు వస్తుంది. ఆ పోస్ట్ ఇన్ఫో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఈ ఓపెన్ చేసినాక మనకు ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ యాప్లో మనకు అన్ని స్కీమ్స్ గురించి కూడా ఇక్కడ నీట్గా ఉంటాయి. వీటిలో మనం ఇన్సూరెన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏజెంట్ లాగిన్, కస్టమర్ లాగిన్, బై పాలసీ, ప్రీమియం క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓన్లీ మీరు ప్రీమియం క్యాలిక్యులేషన్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ పిఎల్ఐ అనే ఉంటుందండి. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అంటే మీరు ఎంత పాలసీ తీసుకుంటున్నారు, 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల, 10 లక్షల ఇలా ఉంటుంది. నేను ఫస్ట్గా మీకు తెలియడానికి 5 లక్షల పాలసీ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2000 ఏప్రిల్ 1వ తేదీ అని సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా వారి వయసు అనేది అక్కడ పడుతుంది. గెట్ క్వైట్ అని కొడితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు పిఎల్ఐలో చాలా రకాలు ఉంటాయండి. మనము చేసుకోవాల్సింది ఎండోమెంట్ అష్యూరెన్స్ అనే స్కీమ్ అయితే తీసుకోవాలి. ఓకేనా? ఎండోమెంట్ అష్యూరెన్స్ తీసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఏజ్ 26, మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ 5 లక్షలు, బోనస్ రేట్ 52% ఉంటుంది. అంటే 1052 రూపాయలు అనేది ఉంటుందండి. ఫస్ట్ది మనం చూసినట్లయితే మీరు 35 సంవత్సరాలకు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంతకు 5 లక్షలు కడితే మీరు 7,34,000 మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎన్ని సంవత్సరాలు కట్టాలి అంటే 9 సంవత్సరాలు కట్టాలి. అంటే మీది 26 ఏజ్, 35 ఇయర్స్ వరకు కట్టాలి. 35 ఇయర్స్ వరకు కట్టాలి అంటే మీరు 9 సంవత్సరాలు అయితే కట్టాలి. ఓకేనా? ఈ 9 సంవత్సరాల్లో మంత్లీ మీరు 4,885 రూపాయలు కట్టాలి. అంటే నెట్ ప్రీమియం చూసుకోవాలండి. 4,885 కట్టాలి. టోటల్ బోనస్ అంటే మీరు 5 లక్షలు కాకుండా మీకు ఎక్స్ట్రా వచ్చేది 2,34,000 వస్తుంది. మొత్తం కలిపి 7,34,000. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మంత్లీ అని ఉందండి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మీరు 4 రకాలుగా కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.